మరలా మొదటి ప్రేమను మాకు దయచేయి. మొదటి అభిషేకాన్ని మరలా మాకు దయచేయి. పిల్లలు చిన్నవాళ్ళప్పుడు చేసిన ప్రార్థన, అంతకుముందు జరిగిన ప్రార్థనలు మరలా నువ్వు చేయగలుగుతున్నావా? వివాహాలకు ముందు జరిగిన ప్రార్థనలు, గర్భఫలాలకు ముందు జరిగిన ప్రార్థనలు, అప్పుల బాధలకు ముందు జరిగిన ప్రార్థనలు, గృహ కట్టడానికి ముందు జరిగిన ప్రార్థనలు, హాస్పిటల్లో మనుషులు ఉన్నప్పుడు చేసిన ప్రార్థనలు ఇప్పుడు మరలా చేయగలుగుతున్నావా? అవసరం ఉన్నప్పుడు చేసిన ప్రార్థన మరలా నువ్వు చేయగలుగుతున్నావా? మొదటి ప్రేమ మనకుందా? చెప్దాం, దేవా నాకు ఆ మొదటి ప్రేమను దయచేయి. యాకోబు మొదటి ప్రేమను పొందుకున్నప్పుడు యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. మొదటి ప్రేమను పొందుకున్నప్పుడు యాకోబు మరణాన్ని కొట్టివేసుకున్నాడు. మొదటి ప్రేమను పొందుకున్నప్పుడు కుటుంబంలోకి వచ్చిన మరణాలను ఆపగలిగాడు. మొదటి ప్రేమను పొందుకున్నప్పుడు యోసేపు మహామంత్రిగా మార్చబడ్డాడు. మొదటి ప్రేమను పొందుకున్నప్పుడు 70 మంది 20 లక్షల కాల్బలముగా మార్చబడిందయ్యా. మొదటి ప్రేమను పొందుకున్న తర్వాతే ఆకాశాలు తెరవబడ్డాయి, ఎర్ర సముద్రాలు ఆరి నేలగా మార్చబడ్డాయి, మన్నాను కురిపించుకున్నారు, బండ నుంచి మొదటి జలాన్ని తెప్పించుకున్నాడు. ఆ ఇశ్రాయేలే యాకోబయ్యా. ఆ యాకోబే మొదటి ప్రేమను పొందుకున్నవాడయ్యా. అట్టి కృప యేసు నామములో కలుగునుగాక. యోనా కూడా, ప్రభువా నీ ప్రేమకు దూరంగా పోతా ఉన్నాడు. ఈ ప్రార్థన వద్దని దూరంగా పోతా ఉన్నాడు. సువార్త చెప్పనని దూరంగా పోతా ఉన్నాడు. నీ మాటను ప్రజలకు సెలవీనని దూరంగా పారిపోతూ సముద్రపు నడిబొడ్డులో నీ ప్రేమ దగ్గర లొంగిపోయాడయ్యా. మరణపు టంచుల్లో నీ ప్రేమను పొందుకున్నాడయ్యా. పాతాళపు వశములో నీ యొక్క కృపను పొందుకున్నాడయ్యా. ఒడ్డుకు వచ్చి నీ ప్రేమతో నింపబడి 1,20,000 మందిని నీ ప్రేమతో గెలిచాడయ్యా. మొదటి ప్రేమను పొందుకొని ఆ పట్టణాన్ని కాపాడాడయ్యా. ఈరోజు మన కుటుంబాన్ని రక్షించుకునే కృప మనందరికీ కలుగునుగాక.